వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని వల్లభ డిజైన్స్ ఎప్పుడు కూడా కోరుకుంటుందండి. మీలో మొట్టమొదటిసారిగా ఈ వీడియోస్ని కనుక ఎవరన్నా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ని మీకు చూపించబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి నాతో పాటు. చూశారు కదా, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చినటువంటి మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అండి ఇవి. మదర్ డ్రెస్ వచ్చేసరికి బాడీ పార్ట్ ప్లెయిన్ ఇచ్చి బాటమ్ పార్ట్ అనేది డిజైన్తో ఇచ్చానండి. విత్ బార్డర్ చూస్తున్నారు కదండి, చాలా పెద్ద బార్డర్ అనేది మదర్ డ్రెస్కి అనేది రావటం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, లుక్ అనేది ఫ్రంట్ సైడ్ లుక్ అనేది ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, మదర్ డ్రెస్ నెక్కి వచ్చేసరికి స్క్వేర్ నెక్ అనేది ఇవ్వటం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా మదర్కి వచ్చేసరికి ప్లెయిన్గానే ఇచ్చానండి బాడీ పార్ట్ అంతా కూడా. ఇంకా ఎటువంటి డిజైన్ కానీ ఏదీ లేదు, చాలా సింపుల్గా స్క్వేర్ నెక్ అనేది దీనికి ఇచ్చానండి. మన బార్డర్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది కదండి, ఆ బార్డర్లో హాఫ్ బార్డర్ అనేది హ్యాండ్స్కి అనేది యూస్ చేశాను. బాడీ పార్ట్ దగ్గర మనకి షేప్ అనేది చక్కగా రావటం కోసం అని చెప్పి డాట్స్ని అయితే ఇవ్వటం జరిగిందండి. ఇది అంబ్రెల్లా కటింగ్స్తో ఉన్నటువంటి డ్రెస్ కాబట్టి మీకు జాయింట్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదండి, హ్యాండ్స్ వచ్చేసరికి బార్డర్ అనేది ఎలా ఉంది అనేది హార్స్ అండ్ డాట్స్తో ఈ బార్డర్ అనేది వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇది మోచేయికి పైనే ఉంటుందండి హ్యాండ్స్ అనేది. బాటమ్కి వచ్చేసరికి ఒక ట్రీ డిజైన్ అనేది సిల్వర్ కలర్తో దీని మీద ఇవ్వటం జరిగిందండి. అది మనమైతే ఇచ్చింది కాదు, దానికి శారీకి అలా వచ్చిందండి అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయాను. దీనికి వచ్చేసరికి శారీస్ అంటే 2 శారీస్ కనుక తీసుకున్నట్లయితే చక్కగా మదర్కి, ఇద్దరు ఆడపిల్లలకి కూడా డ్రెస్ అనేవి మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లయితే చక్కగా యూస్ చేసుకోండి. చూడండి, బోర్డర్ అనేది ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్, చక్కగా షైనింగ్తో ఉందండి. నైట్ టైం కనుక ఈ డ్రెస్సెస్ కనుక వేసుకున్నట్లయితే చక్కగా లైటింగ్కి ఇంకా షైన్ అవుతూ డ్రెస్ అనేది బాగుంటుందండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా మీరు ఉండొచ్చండి ఈ డ్రెస్ వేసుకున్నట్లయితే. బోర్డర్ అనేది చూస్తున్నారు కదండి, హార్స్ అనేది వచ్చింది. తర్వాత కొంచెం ప్లెయిన్ పార్ట్ అనేది సిల్వర్తో వచ్చిందండి. చక్కగా మన ముగ్గు డిజైన్స్ కనుక ఉన్నట్లుగానే దీనికి డిజైన్ అనేది కూడా వచ్చిందండి. చాలా షైనింగ్తో ఉందండి బార్డర్ అనేది. ట్రీస్ కనుక సిల్వర్తో ఎట్లా మెరుస్తున్నాయో బార్డర్ కూడా సేమ్ అలానే మెరుస్తూ ఉందండి. చూడండి ఫ్రెండ్స్, గేర్ వైజ్గా చూస్తే చాలా పెద్దగా వచ్చిందండి మదర్కి అయితే. చూడండి ఫ్రెండ్స్, ట్రీస్ అని ఇవంతా ప్రింట్ అయితే కాదండి, థ్రెడ్డేనండి ఇదంతా కూడా, థ్రెడ్ వేవింగేనండి ఇదంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అనేది దీనికి జిప్ అనేది ఇచ్చానండి మదర్కి. చూడండి ఫ్రెండ్స్, జిప్ అనేది వేసినందువల్ల చక్కగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను మదర్కి కూడా జిప్పే ప్రొవైడ్ చేశానండి. ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే డాట్స్ అనేవి ఇవ్వటం జరిగిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే డాట్స్ అనేవి ఇవ్వటం జరిగిందండి. గేర్ వైజ్గా అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి, చాలా పెద్ద గేర్ అనేది మదర్కి అయితే వచ్చిందండి. దీనికి సిల్వర్ కలర్ కనుక చున్నీని కనుక మనం పేరప్ చేసుకున్నట్లయితే లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ అనేది దీనికి నేను కాటనే ఇచ్చానండి. అంతేకాకుండా బార్డర్ దగ్గర థ్రెడ్స్ కాబట్టి మనం ఏదైనా కాస్ట్లీ చెప్పులు అవన్నీ వేసుకున్నా కూడా ఎక్కడ కూడా ఈ వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే పీసులు అవన్నీ లగవకుండా ఉండటం కోసం అని చెప్పి నేను చక్కగా నిలబడుతున్నట్టుగా కూడా ఉంటుంది కాబట్టి నేను ఫాల్ అనేది దీనికి ఆ బార్డర్ ఎన్ని మీటర్స్ అయితే ఉందో అన్ని మీటర్స్ నేను వేరే బ్లాక్ కలర్ క్లాత్ని అటాచ్ చేసి ఫాల్ లాగా చేసి దీనికి అటాచ్ చేశానండి. మీరు చూస్తున్నారు కదండి, గేర్ అనేది ఎంత పెద్దగా వచ్చిందో. మీకు ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ డిజైన్ ప్యాటర్న్ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదండి. చూడండి ఫ్రెండ్స్,
అంబ్రెల్లా కటింగ్ కాబట్టి గేర్ అనేది ఎక్కువగానే వస్తుందండి. అంతేకాకుండా చిన్న జాయింట్ అనేది కూడా సైడ్న పడుతుందండి, ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్ అండి. అంబ్రెల్లా కటింగ్ అన్నాం కదా అని చెప్పి మనం మోకాళ్ళ వరకు అట్లా కాదు, కానీ ఫ్లోర్ లెంత్ అయితే ఉందండి దీనికైతే. చూడండి బ్యాక్ సైడ్ లుక్ అనేది ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి డాటర్ డ్రెస్ అండి. చూడండి ఫ్రెండ్స్, మదర్కి అయితే కనుక బాడీ పార్ట్ అనేది ప్లెయిన్ అనేది ఇచ్చానండి. డాటర్ డ్రెస్కి వచ్చేసరికి నేను ప్లెయిన్ పార్ట్ అంటూ ఏమీ ఇవ్వలేదండి. చూస్తున్నారు కదండి, చిన్నగా స్టార్ నెక్ అనేది పెట్టానండి దీనికి. మొత్తం హ్యాండ్స్ అంతా కూడా అంటే షార్ట్ హ్యాండ్స్ ఏనండి. ఇది మొత్తం కూడా సిల్వర్ కలర్తోనే నేను హ్యాండ్స్ అనేవి పెట్టామండి. సేమ్ క్లాత్ ఎలా మదర్ డ్రెస్ కనుక ఎలా ఉందో సేమ్ అదే డిజైన్ అండి. ఇది కూడా మొత్తం కూడా సిల్వర్ కలర్ ట్రీస్తో పెట్టడం జరిగింది. మదర్కి అయితే అంబ్రెల్లా కటింగ్ అది చేశానండి. దీనికి వచ్చేసరికి ప్రిల్స్ అనేది పెట్టడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, బార్డరు 3 డ్రెస్సులకి అంటే మదర్కి, ఇద్దరు డాటర్స్కి కూడా బార్డర్ అనేది చాలా పెద్దగా వచ్చిందండి. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సేమ్ డిజైనేనండి ఇది. మదర్కి డాటర్స్కి కూడా సేమ్ డిజైన్, అంటే నెక్ కింద బార్డర్ అనేది సేమ్గానే వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, గేర్ వైజ్గా అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. 3 డ్రెస్సులకి కూడా గేర్ అనేది చాలా పెద్దగా వచ్చిందండి. బ్యాక్ సైడ్ అనేది జిప్పే ఇచ్చానండి ఈ డ్రెస్సులకు కూడా. చూడండి ఫ్రెండ్స్, జిప్ అనేసరికి చక్కగా ఈజీగా మనం తీసుకోవటానికి, అంటే ఎక్కడ కూడా ఓపెన్ అనేది ఉండదు కదండి. అదే బటన్స్ పెట్టినట్లయితే కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి ఓపెన్ పెట్టినట్లయితే కొంచెం ఏదన్నా కనిపించడానికి, స్కిన్ అనేది కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి కదండి. అట్లా కూడా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా జిప్ అనేది ఇచ్చానండి. బార్డర్ కనుక మీరు చూస్తున్నారండి, చక్కగా షైనింగ్తో ఎంత బాగుందో. సేమ్ దీనికి కూడా కాటన్ లైనింగే యూస్ చేశానండి. చక్కగా ఫిల్ట్ అనేది కూడా దీనికి పెట్టానండి, ఎందుకంటే కిడ్స్ కొంచెం పెరుగుతారు కదండి. పెరిగినప్పుడు మళ్ళీ ఇది పక్కన పెట్టేయకోకుండా ఫిల్ట్ కనుక కొంచెం మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొన్ని రోజులైతే మనం వేసుకోవటానికైతే అవకాశం ఉంటుంది కదండి. అందుకని మోస్ట్లీ నేను పిల్లల డ్రెస్సులకి ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా ఏదైనా శారీని కన్వర్ట్ చేసినప్పుడు నేను ఫిల్ట్ అనేది ఇస్తానండి. ఏదో వేసుకున్నాము పక్కన పెట్టేసాము 1-2 సార్లు కదండి వేసేది. తర్వాత ఇంకేసైనా మనం ఏదైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎదిగే పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ వేసుకోవాలి అంటే అది యూజ్ అవ్వాలి కాబట్టి నేను ఫిల్ట్ అనేది కంపల్సరీగా నేను పెడతానండి. క్లాత్ అయితే వేస్ట్గా నేను పెట్టేనండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ లుక్ అనేది ఇలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న పాప డ్రెస్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది కొంచెం డిఫరెంట్గా, కొంచెం స్టైలిష్గా డిజైన్ చేసామండి. ఈ శారీకి ప్లెయిన్ పార్ట్ అనేది వచ్చిందండి. ఆ ప్లెయిన్ పార్ట్ని ఎక్కడ కూడా మనం వేస్ట్గా పోనీకోకుండా 2 శారీస్ కదండి ఇవి. 2 శారీస్కి ప్లెయిన్ పార్ట్ అనేది తీసుకుని ఇట్లా డిజైన్ చేసామండి. సింపుల్గా చేసామండి. ఈ డ్రెస్ అయితే వచ్చేసరికి చూస్తున్నారు కదండి, బార్డర్ అయితే పెద్దగానే ఉందండి. కాకపోతే మదర్ డ్రెస్తో పోల్చినంత విధంగా దీనికైతే బార్డర్ లేదు, కానీ ఇది కూడా పాప హైట్కి తగ్గట్టుగానే ఉందండి. పాప హైట్కి ఇది బిగ్ బార్డర్ అనేది చెప్పుకోవచ్చండి. సేమ్ దీనికి కోట్ అనేది ఇచ్చామండి, ఎందుకంటే కొంచెం ప్లెయిన్ అంతా ఉంది కాబట్టి స్టైల్గా ఉండాలి కాబట్టి మనం కోట్ అనేది సింపుల్గా ఇచ్చినట్లయితే డ్రెస్ అనేది ఇంకొంచెం ఎలివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదండి. అందువలన కోట్ అనేది దీనికి పెట్టామండి. ఇదైతే ఓపెన్ చేయడానికి అయితే కుదరదండి, అంటే తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వేరే దాని మీదకి యూస్ చేయడానికి ఉండదు. ఇది అటాచ్డ్ కోట్ అండి. దీనికి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే కోట్ అండి. బ్యాక్ సైడ్ అయితే నార్మల్గానే ఉంటుంది. మన షోల్డర్ దగ్గర నుంచి సైడ్స్న చేతుల దగ్గర కూడా మేము దీన్ని అటాచ్ చేసామండి. జస్ట్ ఒక షో బటన్ అనేది పెడితే ఇంకొంచెం లుక్ అనేది బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీనికి షో బటన్ అనేది బ్లాక్ కలర్ షో బటన్ అనేది పెట్టామండి. చూస్తున్నారు కదండి, కాటన్ లైనింగ్ యూస్ చేసే ఈ బెల్ట్ అనేది కూడా మేము రెడీ చేసామండి.
కాటన్ లైనింగ్ వేసినందువల్ల పిల్లలకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇది కాక ఇదేమీ అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ లేదు కదండి. ట్రాన్స్పరెంట్గా ఉంటే మనం కంపల్సరీగా సాటినో క్రేపో వేయాల్సి వచ్చేది. ఇది ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ లేదండి, అందువల్ల మేము కాటనే యూస్ చేశానండి. ఇవి బాక్స్ ప్లేటెడ్ ప్రిల్స్ అనేది దీనికి పెట్టానండి. ఆల్ ఓవర్ డ్రెస్ అనేది ప్లెయినేనండి, టాప్ టు బాటమ్ ఒక కోటు మినహాయించి కింద బార్డర్ మినహాయి మొత్తం కూడా ఎక్కడ డిజైన్ అంటూ లేదండి, ప్లెయిన్ పార్టేనండి. అయినప్పటికీ కూడా ఇదే డ్రెస్ అనేది హైలైట్గా ఉంటుందండి. కోటు వలన ఆ లుక్ అనేది క్రియేట్ అయిందండి. చూస్తున్నారు కదా, మదర్కైనా ఫస్ట్ పాప డ్రెస్కి ఎట్లయితే హార్సెస్ డిజైన్ అది వచ్చిందో సేమ్ ఈ డ్రెస్కి కూడా అంతే డిజైన్ అది వచ్చిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకున్నటువంటి ఆలోచనలు ఎన్నో ఉంటాయి. వాటిని కొంచెం మనం షార్ప్ చేసుకున్నట్లయితే మనీ సేవ్ చేసుకోవచ్చు, చక్కగా మన పిల్లలకి చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అని చెప్పి ట్రెండ్గా అయిపోయింది కదండి, అందరూ అలానే వేసుకుంటున్నారు. మనం కూడా సరదాగా వేసుకోవచ్చు కదండి, పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండదండి. లో కాస్ట్లోనే మనకి 3 డ్రెస్సులు అనేవి డిజైన్ చేయించుకోవచ్చు. ఇలాంటి సింపుల్గా ఉన్నటువంటి డ్రెస్సెస్ అయినా లేకపోతే మరి ఏ కలర్ కాంబినేషన్లో అయినా మాకు పలానా డ్రెస్సెస్ కావాలి, ఈ టైప్లో కావాలి అని మీరు పిక్స్ నాకు సెండ్ చేసినా కూడా వల్లభ డిజైన్స్లో మీరు చేయించుకోవడానికి ఇష్టపడితే తప్పకోకుండా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. తప్పకోకుండా మీకు రిప్లై అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడడానికి డ్రెస్సెస్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వేసుకున్నప్పుడు లుక్ అనేది అదిరిపోయిద్దనే చెప్పుకోవచ్చండి. నైట్ టైం ఇవి చాలా బాగుంటాయండి. ఫంక్షన్స్, సింపుల్ ఫంక్షన్స్ అయినా కొంచెం సెమీ పార్టీస్ అయినా ఏవైనా సరే ఈ డ్రెస్సెస్ అనేవి ఇట్టే సెట్ అయిపోతాయి. ఇలాంటి డ్రెస్సెస్ మీరు తప్పకుండా డిజైన్ చేయించుకోండి. నా ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరన్నా కనుక సబ్స్క్రైబ్ చేయకోకుండా కనుక వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఎంకరేజ్మెంట్ని నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.